బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవండి. ప్రభు తన ఆత్మ సహాయము మీ అందరికీ దయచేయునుగాక. వాక్యం పట్ల దేవుడు మీ అందరి జీవితాల్లో ఆసక్తిని అనుగ్రహించునుగాక. దేవుని వాక్యమును దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్టు అంగీకరించగలిగిన కృప యేసు నామములో మీ అందరికీ విడుదల కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాన్ని చదువు. 10-11 వచనం. 10వ అధ్యాయము 10-11 వచనం. దొంగ చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు స్తోత్రాలు వందనాలు. నీవు సజీవుడవు నాయన, నీవు మాట్లాడే దేవుడవు కనుక నీకు స్తుతులు. నీ వాక్యము వెల్లడగు తోడని నాయన వారికి వెలుగు కలిగింది, వారి ముఖమును మరి అన్నడును లజ్జింపకపోయినప్పుడు ఈరోజు మరోసారి నీ వాక్యపు వెలుగు చేత ప్రతి ఒక్కరిని వెలిగింపచేయమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను నీ పాదధరణ తండ్రి, అపాత్రుడను అయోగ్యుడను నీ శిలోచంత మరుగుపరిచి మీరు మాట్లాడను. నీ ఆత్మ సహాయకుడిని కృప మీద ఆధారపడి యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్. మరోసారి దేవాది దేవునికి, మహిమ కలిగిన గొప్ప దేవునికి, సకల సృష్టికి ఆధారవుతున్న దేవునికి, సకల సృష్టిని తన స్వాధీనంలో ఉంచి నడిపిస్తున్న గొప్ప ప్రభువుకు, నిరంతరము స్తోత్రారుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు దైవ వాక్యంలో నుండి యోహాను రాసిన ఈ యొక్క సువార్తలో 10వ అధ్యాయము 10-11 వచనం నా వైపు చూస్తూ ఉన్నాను. ప్రభు వాక్యంలో రాబడింది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు 10వ వచనం ఉంది కదా, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12వ వచనం కూడా చదువుకోను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టు. జీతగాడు కాబట్టి వాళ్ళ పరిస్థితి అంతే. కానీ ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఇది చెప్పిన తర్వాత ఆయన పై భాగంలో ఏమంటాడంటే, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు. వినండి, వాక్యం వింటున్నప్పుడు ఈరోజు బాగుంది అని వినేసి సంతోషంగా వెళ్ళిపోదు, లేకపోతే ఈరోజు బాగలేదు అని మనస్సులో విసుక్కుంటూ వెళ్ళిపోవద్దు. ప్రభు ఏది మాట్లాడినా మన ఆధ్యాత్మిక జీవితం యొక్క క్షేమం కొరకే మాట్లాడతాడు. సో రిసీవ్ ఎవ్రీథింగ్. ప్రభు మాట్లాడిన ప్రతి మాటను కూడా స్వీకరించండి, అంగీకరించండి, అండ్ అప్లై దట్ వర్డ్. సో ప్రభు అంటున్నాడు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి 3 విషయాలు చెప్పాడు. వాడు వస్తే 3 విషయాలు చేస్తాడండి. ఒకటి దొంగతనం చేస్తాడు. రెండోది హత్య చేస్తాడు. మూడోది నాశనం చేస్తాడు. ఏంటి వాడు దొంగతనం చేస్తాడు?
రెండు కోణాలు ఆయన దొంగతనం చేస్తాడు, రెండు కోణంలో ఆయన నాశనం చేస్తాడు. ఒకటి భౌతికమన్నది, రెండోది ఆత్మ సంబంధమైన మేలు. నువ్వు భౌతికంగా కలిగి ఉన్న వాటింతటి కూడా వాడు దోచుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడి పేరే దొంగ. వానికి పేరు పెట్టబడింది ఏంటంటే నాశనం చేయవాడు. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, నేనైతే గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. స్తోత్రం. ఆ జీవం కూడా సామాన్యంగా కాకుండా, సాధారణ కాకుండా సమృద్ధి అయిన జీవం ఇస్తానన్నాడు. ప్రభుకు స్తోత్రం. మీకు జీవం ఇచ్చుటలో, గొర్రెలకు జీవం ఇచ్చుటలో సాధ్యమైతే, నేను మామూలుగా వాడుతున్నాను ఈ మాట, సాధ్యమైతే నా ప్రాణం కూడా పెడతాను, కానీ నా గొర్రెలకు మాత్రం నేను జీవం ఇస్తాను, సమృద్ధి జీవం ఇస్తాను. గొర్రెల కొరకే నేను ప్రాణం పెడుతున్నాను. ఎందుకు ప్రాణం పెడుతున్నానంటే వారికి జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. సో శత్రువు ఏదైతే దొంగతనం చేశాడు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు రక్షణ పొందిన దినాలలో ప్రార్థన పట్ల ఆసక్తి ఉండేదా? రక్షణ పొందిన తొలి దినాలలో వాక్యము చదవాలని, వాక్యం వినాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉండేదా? ఉండలేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. తొలి దినాల్లో మరి అవన్నీ ఇప్పటి వరకు ఉన్నాయా? నిలిచి ఉందా లేదా? ఒక కీర్తన కూడా మంచి పాట రాశాడు. సంతోషం పొంగింది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగి పొర్లుచున్నది. ఏ సంతోషం ఇది? ప్రభు అనుగ్రహించిన రక్షణ, ప్రభు క్షమించడం మూలంగా కలిగిన సంతోషం. ప్రభు రక్షించనని చెప్పిన మాటను బట్టి, నీ పేరు నేను జీవ గ్రంథంలో రాశాననే ఆ విన్న మాటను బట్టి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ నిరీక్షణ, ఆ సంతోషము నిలిచి ఉందా? నీలో పనిచేస్తుందా? ఆ రక్షణను కూర్చున్న సంతోషము కానీ నీలో ఉంటే నీవు ఉత్సాహిస్తావు. ఎందుకంటే కీర్తనకాడు అంటాడు, రక్షణ పాత్రను నేను చేతపుచ్చుకొని నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాను. ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా మొక్కుబడులన్నీ కూడా నేను చెల్లిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. సో మొదటి విషయం ఏంటంటే, రక్షణ పాత్ర పుచ్చుకొని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే కృతజ్ఞతాస్తుతి అనేది దేని మూలంగా, ఎక్కడి నుండి వస్తుందంటే ప్రభు అనుగ్రహించిన రక్షణ ఆనందములో నుండి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఖచ్చితంగా ఒక విషయం అందరికీ చెప్పగలను అంటే, ఆ రక్షణ ఆనందం అనేది నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నీలో ఆ రక్షణ ఆనందం ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందిస్తావు, ఉత్సాహంగా ఉంటావు, మరొకరికి దీవెనకరంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి లేదు. ఏం జరిగింది? దొంగ వచ్చాడు, నీకు తెలియకుండా తీసుకెళ్ళి, నువ్వేమో పనిలో ఉన్నావు, నీవేమో ఇహలోక సంబంధమైన వాటిలో, ఐహిక విచారములో నువ్వు పడి ఉన్నావు. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఈరోజు ఉదయం లేచిన వెంటనే పలానా ప్రాంతానికి వెళ్ళాలి, పలానా స్థలానికి వెళ్ళాలి, పలానా ఆఫీస్కి వెళ్ళాలి, పలానా వర్క్కి వెళ్ళాలి. ఈ విధంగా నువ్వు ఆలోచిస్తుంటుండగానే నీలో ఉన్న ఆ రక్షణ ఆనందాన్ని నెమ్మదిగా, నీకు తెలియదు కదా, వాటి గురించి ఆలోచించకుండా ఇటువైపు తిరుగుతున్నావు. అందువలన శత్రువు ఏం చేశాడంటే వాటిని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయాడు, తెలియకుండా తీసుకెళ్ళి. చాలామంది జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే వాడు వచ్చింది దానికోసం. ఒకప్పుడు దేవుని వాక్యం విన్న వెంటనే ఒకవేళ నీలో విశ్వాసం బలంగా కలిగి ఉండొచ్చు, ఎస్ అని అనిపిస్తాడు. అవును, నిజమే, దేవుడు ఆ విధంగా కార్యం చేయగలన ధైర్యమో విశ్వాసం ఉన్న వ్యక్తి ఈరోజు ఆ ధైర్యం విశ్వాసం కనబట్టలేదు, వింటున్నా సరే ఏమి అనిపించడం లేదు అని అంటే అర్థం ఏంటంటే వాడు దొంగతనం చేశాడు. నువ్వు ఒకప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండి
ఎక్కువ సమయం ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తూ చాలా కాలం అయిన తర్వాత ప్రార్థన జీవితమే పూర్తిగా తగ్గిపోయిందంటే వాడు దొంగతనం చేశాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వాడు వచ్చింది నాశనం చేయాలి. చిన్న డైవర్ట్ చేస్తే చాలు. మార్గము నిన్ను తప్పించగలిగితే వాడు జయం పొందినట్టే. నమ్మకత్వం నుండి నిన్ను తప్పించగలిగితే వాడు జయం పొందినట్టే. సత్యము నుండి కానీ నిన్ను త్రోవ తప్పించగలిగితే వాడు జయం పొందినట్లే. నీకు ప్రత్యేకంగా పట్టుకొని తీసుకొచ్చి కింద పడేసి జయం పొందడం కాదు. అక్కడ సత్యము నుండి నెమ్మదిగా నీకు డైవర్ట్ చేస్తే చాలు, వాడు జయం పొందినట్టు. అంటే నీలో ఉన్న సత్యమైన జీవితాన్ని, సత్య ప్రవర్తనను, యథార్థమైన జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన ఆసక్తిని, దైవ సేవ గురించి ఉన్న ఆసక్తిని, కూడికల గురించి నాకు ఆసక్తి అంతా కూడా పోయింది. అంటే పోవడం కాదు, వాడు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే వాటి గురించి నువ్వు పట్టించుకోలేదు కాబట్టి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. దొంగ నీ దగ్గరికి వస్తే దేనికోసం వస్తాడు? మనుషుల దగ్గరికి వచ్చాడు అనుకోండి, దొంగతనం చేయడానికి వస్తాడు. వాడి పని అది. ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది, దొంగ అక్కడికి వచ్చాడు, నేనేమో ఇక్కడ అలా ఉంచేసి మీతో మాట్లాడుతున్నా, ఇటువైపు చూడటం లేదు. నా మొబైల్ కాసి నేను చూడకుండా దొంగ ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. అందుకే కొన్ని స్థలాలు చూస్తాం, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మీ వస్తువులు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెడితే ఆ చిన్న స్లిప్ ఇస్తాడు, డబ్బులు తీసేసుకుంటాం. పార్కింగ్ కోసం ఫీజు తీసుకుంటారా, మళ్ళీ ఏమి రాస్తాడు? మీ వస్తువులు మీరే చూసుకుంటారు. మరి ఎందుకో అది. దొంగ వచ్చాడు, ఆయనేమో ఎక్కడ ఎవరు అసలు మైండ్ పెట్టకుండా, మనసు పెట్టకుండా ఎలా తిరుగుతున్నారో చూస్తుంటాడు. ఆ వ్యక్తి ఇంకొక వాటి గురించి ఆలోచిస్తున్నాడు, ఇంకొక వాటి గురించి ఇంకొకరితో మాట్లాడుతున్న వాటిని చూస్తాడు. చూసి ఇటువైపు అసలు పట్టించుకోవట్లేదు ఆయన. అప్పుడు ఏం చేస్తాడు ఈయన? నువ్వు పట్టించుకోవట్లేదు దాని గురించి, దాని వైపు చూడటం లేదు, ఇంకొకరితో మాట్లాడుతున్నా, ఇంకొక పని చేసుకుంటున్నా. వాడు చూస్తాడు, దీనివైపు అస్సలు ఆయన ఏమాత్రం కూడా మనసు పెట్టలేదు. కాబట్టి దిస్ ఈస్ ద టైం అంటాడు, తీసుకెళ్ళిపోతాడు. అలాగే దైవికమైన విషయంలో అనేక మంది పట్టించుకోకపోవడం మూలముగా శత్రువు అనేక మంది జీవితంలో ఉన్నాక ఆధ్యాత్మికమైన ప్రతి ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు కూడా వాడు మేలంతా కూడా తీసుకెళ్ళిపోయాడు, దొంగతనం చేసి తీసుకెళ్ళాడు. అందుకే ప్రజల్లో, విశ్వాసంలో, నేటి క్రైస్తవ జీవితాల్లో చాలా మంది జీవితాల్లో ఏంటంటే ముఖంలో ఆ సంతోషం అసలు కనబట్లేదు. పొందుకోవాలని ఉందా? తిరిగి పొందుకోకూడదా? ఆ ప్రార్థన జీవితం, ఆ విశ్వాస జీవితం, ఒకప్పుడు ఉన్నాక దైవ భక్తి కలిగిన జీవితం, ఒకప్పుడు నాకు యథార్థమైన జీవితం. దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో యేసుప్రభువు ఒక మాట అన్నారు, 24వ అధ్యాయంలో మత్తయి అంటాడు, అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లరంటే అక్రమాన్ని తీసుకొచ్చాడు, నీలో ఉన్న ప్రేమ అంతా కూడా చల్లచేసాడు. అంతే. దైవికంగా ఉన్న ప్రతి ఆత్మ సంబంధం కావచ్చు, భౌతికమైనది కావచ్చు, వాడు దొంగతనం చేసి తీసుకెళ్ళి. దయచేసి గమనించండి, దొంగ అనేది శత్రువుకు సంబంధించింది, అపవాదికి సంబంధించింది, సాతానుకు సంబంధించింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు దొంగలుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దొంగ అని పదం వచ్చానంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, అపోజిట్ పదం ఏంటంటే దొంగలుగా ఉండకూడదు. దొంగ ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు కదా. బట్ దేవుని బిడ్డలు దొంగలుగా ఉండకూడదు అని పదానికి అర్థం ఎలాగ ఉండాలంటే, ఎత్తుకొని పోవడం కాదు, ఇచ్చేవాళ్ళుగా ఉండాలని అర్థం. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వర్డ్. ప్రభుకి స్తోత్రం. దొంగ ఏమో తీసుకెళ్ళిపోతాడు, కానీ నువ్వేం చేయాలి? ఎవరికి? దొంగకి ఇచ్చినట్టుగా కాదు నేను మాట్లాడు.
సో ఈ వాక్య ఆధార ప్రకారంగా చూస్తే ప్రభు అన్నాడు, ఏదైతే మీరు కోల్పోయాడో, ప్రభుకి స్తోత్రం చెప్పాలి, మీరు కోల్పోయిన వాటిని, వాడు పాడు చేసిన వాటిని, నాశనం చేసిన వాటిని నేను మరలా మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇది వారిని విడిపించి మీకు ఇవ్వడానికి నేను దానికోసం ఏదైనా చేస్తాను, చివరికి నా ప్రాణము కూడా పెడతాను. చెప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపరచుదాం. దేవుని స్తోత్రం. సో బైబిల్ గ్రంథాల్లో మొదటి వాక్య భాగాల్లో మనం చూస్తే, ఆది కాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు నరులను సృజించిన తర్వాత 28వ వచనంలో 26వ వచనంలో ఏమంటాడంటే, రండి మనము మన పోలికందు నరుని సృజించదము లేదా చేయదము. 28వ వచనానికి వచ్చిన తర్వాత, ఆయన వారిని పురుషుని గాను స్త్రీని గాను నిర్మించిన తర్వాత ప్రభు వారిని ఆస్వాదించాడట. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీరు ఫలించి, వినండి, నా వైపు చూస్తూ వినండి, మీరు ఫలించాలి. నెంబర్ 1. రెండోది అభివృద్ధి చెందాలి. మూడోది విస్తరించాలి. నాలుగోది సమస్తాన్ని మీరు లోపరుచుకోవాలి లేదా ఏలండి అనే పదాన్ని. లోపరచడం అంటే ఏలడం. హ్యావ్ డొమినియన్ ఓవర్ దెమ్ అండ్ రూల్ ఓవర్ దెమ్. వాటి మీద ఏలాలి. ఈ అధికారము దేవుడు ఇచ్చాడు, నరునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు నరులేనా? నరులా లేకపోతే ఇంకేమైనా? నరులు కదా. అయితే నరులకు ప్రభు ఇచ్చాడు ఈ అధికారం. ఈ అధికారాన్ని పొందుకున్నాడు ఆదాము హవ్వలు. బట్ ఆదాము హవ్వలకి శత్రువు వచ్చి మోసం చేసి ఏ విధంగా మోసగించాడంటే ఎర వేశాడు. దేవుడు అమ్మో, దేవుని మాట ఎంత సత్యమన్నదో వాటంతటి కూడా పక్కన పెట్టి దేవుడు చెప్పిందే అబద్ధమని వాళ్ళని నేర్పించాడు. వాడు ఎంత మోసగాడు, ఎంత కుయుక్తిపరుడు ఆలోచించండి. దేవుని మాటకే సందేహం తీసుకొచ్చా అంటే ఆ దేవుని మాటని నమ్మలేకుండా చేసేది. దేవుడే అబద్ధకుడుగా మార్చేశాడు దేవునికే. ఎందుకంటే ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, మీరు చావనే అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పాడు అబద్ధం అని కదా. అక్కడ స్టార్ట్ చేసి వారు పొందుకున్న సకల ఆశీర్వాదం, ఒకటి భౌతికమైన ఆశీర్వాదం పొందుకున్నారు. ఏంటి భౌతికమైనది? వారికి తినడానికి కానీ త్రాగడానికి కానీ ఎటువంటి కొరతలు లేదు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. వారు ఉండడానికి దేవుడు సమస్త ఏర్పాటు చేశాడు. అంతమాత్రమే కాకుండా ప్రభువుతో వారికి అద్భుతమైన అతి ఉన్నతమైన సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు ఎలాంటి అనే పదాన్ని వాడు, మీరు లోపర్చుకోమని ప్రభు చెప్పాడు. కానీ ఇవన్నీ చేశాడు. ఏం చేశాడు శత్రువు? దేవునికే అబద్ధకునిగా మార్చి, దేవుడు చెప్పింది సరైనది కరెక్ట్ కాదని, మీరు తింటే అసలు చావనే చావనని, నిజానికి మీరు తింటే మీ కనులు తెరవబడుతుంది, మీరు మంచి చెడు అనే జ్ఞానాన్ని పొందుకున్న వారు అవుతారు. చివరికి అంటాడు, మీరు దేవుని వల్లే అయిపోతారు. ఎంత మోసం చేశాడంటే దేవుని వల్లే అయిపోతారని చెప్పిన తర్వాత వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఓహో, మేము దేవుని లాగా అయిపోతామనే ఉద్దేశం కలిగి దేవుడు మమ్మల్ని ఏం చెప్పన్నాడు? ఆ చెట్టు ఉన్న పండు తినొద్దన్నాడు. అది కారణం అనుకున్నారా? ఇలాగ మోసం చేశాడు. మోసం చేసి అధికారం ముందు కూడా ఆయన నెమ్మదిగా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన దోచుకున్నాడు, మోసం చేసి తీసుకెళ్ళాడు శత్రువు. అందుకే సాతానుడు మహాదుష్టుడు. క్రమమైన రీతిలో సంపాదించడం వేరు, న్యాయము యథార్థత కలిగి నిజాయితీ కలిగి సంపాదించడం వేరు, అన్యాయముగా సంపాదించడం వేరు. వీడు అన్యాయముగా మోసం చేసి దేవుని ప్రజల వద్ద నుండి దోచుకున్నాడు, తీసుకెళ్ళాడు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సమస్తాన్ని కోల్పోయాడు. అంటే వారికి దేవునితో ఉన్న సహవాసాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. వారు ఇంతకు మునుపు దేవునితో వారికి ఉన్న సహవాసం మాత్రం కాకుండా తోటలో ప్రతి విధమైన ఎన్ని రకాల పశువులు, జంతువులు, క్రూర జంతువులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఆదాము పేరు పెట్టి పిలిస్తే తన దగ్గరికి వచ్చేది. వాటన్నిటి కూడా వెళ్ళాడు. ఆకాశ పక్షులను, ఈ యొక్క భూజంతువులను, జలచర ప్రాణులను సమస్తాన్ని కూడా ఆదాము ఏలేవాడు. ఆయన పిలిస్తే వచ్చేది, వెళ్ళమంటే వెళ్ళేది. ఆ స్థితి అటువంటి ఉన్నతమైన అధికారాన్ని కలిగి ఉంది. బట్ ఎవ్రీథింగ్ హీజ్ లాస్ట్.
ఈరోజు చిన్న చిన్న ఆశల కొరకని దయచేసి గమనించు. ఎవడో చిన్న మేలు చేస్తాడని, ఎవరో చిన్న ఉపకారం చేస్తాడని, ఆ సమయానికి మీకేదో సహాయం చేస్తున్నాడని చెప్పి దైవ చిత్తానికి ప్రతికూలముగా అబద్ధముతో వచ్చిన వాటిని, మోసముతో వచ్చిన వాటిని ఏమాత్రము కూడా దానికి లొంగిపోవద్దు. దయచేసి వాటిని లొంగటం మూలంగా వాడు సమస్తాన్ని కోల్పోయాడు. అందుకే యేసు ప్రభువారు ఆయన వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము చనిపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, నాశనం అయిపోయిందని జీవితం. ఇక తనకు బ్రతుకంత కూడా దుఃఖమే, బ్రతుకంత కూడా కన్నీటే. నువ్వు ప్రయాసపడి నువ్వు చెమట ఓర్స్తేనే తప్ప ఒక మెతుకు ముద్ద నీ నోటికి వెళ్ళదురా బాబు అని ప్రభు చెప్పాడు. అటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చాలా దీనహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు, దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. దుష్టుడు ఆ విధంగా నాశనం చేశాడు అతను బ్రతుకుని. అయితే అతనికి మాత్రం కాదు, అతని మూలంగా ప్రజలందరికీ అది ప్రాప్తించింది, నరులకి అందరికీ కూడా అది ప్రాప్తించింది. అందుకే యేసు ప్రభు వారే స్వయంగా ఈ లోపల అక్కడ నుండి విడిపించడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను ప్రభు లేపాడు. వారి ద్వారా మనుషులతో మాట్లాడితే మనుషులు ఎవరు కూడా దాన్ని అంగీకరించారు. అపవాది చెప్పింది కరెక్ట్ అనుకున్నా. నీతి నిజాయితీ కలిగి జీవిస్తే బ్రతుకుతారని చెప్పినా వినలేదు నోవాహు కాలంలో. తర్వాత దేవుడు మోషేని దైవ సేవకుని పంపించి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వీటిని వినండిరా బాబు, మీరు పోగొట్టుకున్న వాటిని పొందుతారు. ఎందుకంటే ధర్మశాస్త్రము వినువారు కాదు, కానీ ధర్మశాస్త్రమును విని గైకున్నవాడు నీతిమంతులుగా ఎంచబడతాడు. ప్రభు అన్నాడు, ఈ వాక్యము మూలముగా, ఈ వాక్యమే ధర్మశాస్త్రమే మీకు జీవింప చేస్తుంది, వాటి మూలంగా మీరు బ్రతుకుతారన్నారు. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని ప్రభు సెలవిచ్చినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వినలే. చివరికి యేసు ప్రభువే భూలోకానికి శరీరధారిగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కల్వరి శిలువలో బలియాగం చేయబడక మునుపు ఉపవాసం ప్రారంభం చేసిన వెంటనే వచ్చేసాడు. ఈయన మళ్ళా వచ్చాడు ఈయన దగ్గరికి. వినాలందరూ, మొదటి మానవుడు ఎవరు? ఆదాము. యేసు ప్రభు ఎవరు? కడపటి ఆదాము అని బైబిల్ సెలవిస్తుంది. మొదటి మానవుడైన ఆదాము మూలముగా సర్వ మానవులందరూ కూడా ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయి శాపగ్రస్తుడై అట్టి పరిస్థితుల్లోనికి దిగజారిపోయినాడు నరుడు, మానవుడు. బట్ దేవునికి స్తోత్రం కలుగును గాక. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చి ఏమన్నాడంటే, వాడు ఏదైతే దొంగతనం చేశాడో, ఏదైతే ఆయన నాశనం చేశాడో, దేనినైతే ఆయన పూర్తిగా హత్య చేశాడో, వాటన్నిటి కూడా మరలా నేను మీకు తీసుకొని ఇస్తాను, అందుకే నేను వచ్చానని ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే యేసు ప్రభు వారు వచ్చిన వెంటనే నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. ఉపవాసం చేస్తున్న దినాలలో 3 ప్రముఖమైన శోధనల గురించి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ 4వ అధ్యాయంలో మాట్లాడుతూ సాతానుడు వచ్చి ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాయిని రొట్టెగా చేయమన్నాడు. ప్రభు అతనికి తిరిగి జవాబు ఇచ్చాడు, మనుషు రొట్టె వలన కాదయ్యా, దేవుని నోటి నుంచి మాట వలన బ్రతుకుతాడు పో అన్నాడు. వెళ్ళిపోయాడు. మరి కొంత సమయం తర్వాత వచ్చాడు. ఓహో, వాక్యాన్ని కోట్ చేస్తాను. నేను ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్య సత్యాన్ని చెప్పడానికి ఆశతో వాక్యమును మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఐ విల్ నాట్ ఎనీ వర్డ్ ఫ్రమ్ మీ. నేను నా మట్టుకు మీతో ఎటువంటి మాటలు నేను చెప్పను. నేను చెప్పాను వాళ్ళకి, నా మాటలు మీకు చెప్పాను. ఓన్లీ ఇక్కడ మాట్లాడితే నీ సిచ్యువేషన్ ఏదైనా సరే, నీ సందర్భం ఏదైనా సరే, అది ఎటువంటి న్యాయము కావాలన్నా సరే, సమాధానం కావాలన్నా సరే, నేను కేవలం ప్రభు మాట మాత్రం చెప్తాను అని అన్నాను. ఐ విల్ స్పీక్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. సో దేవుని వాక్యము మాత్రం. అందుకు యేసు ప్రభు వాక్యాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. సెకండ్ ఆయన వాక్యం తీసుకున్నాడు కదా, మనం కూడా వాక్యం తీద్దామని ఒక మందిరం, ఒక శిఖరం దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ నుండి అన్నాడు సాతానుడు, ఇక్కడ నుండి దుముఖము,
ఎందుకంటే దేవదూతలు వచ్చి నీకు పరిచర్య, నీ యొక్క పాదములు రాయికి తగలకుండా వచ్చి పరిచర్య చేస్తే రాయబడింది కదా అన్నాడు. ఆ శోధనను ప్రభు జయించాడు. అపవాది నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. అందులో మరుముఖ్యమైన వాటిని ఇప్పుడు చెప్తున్నా, శ్రద్ధగా వినండి. అదేంటంటే, ఒక నిమిషంలో ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి ఆ కొండ మీద నుండి మొత్తం లోక మహిమ అంతా కూడా చూపించాడు. ఎవరు? అపవాది యేసుక్రీస్తు ప్రభువును లోక మహిమ అంతా కూడా చూపించాడు. చూపించమండి అంటే కేవలం నాకు సాగిలపడి నమస్కారం చేస్తే చాలు, ఈ మహిమంతా నీకు. అసలు లోకంలో ఉన్న మహిమ అంతా ఎవరిది? అందరూ చెప్పాలి, దేవుంది. మరి ఈయన దగ్గరికి ఎలా వెళ్ళిపోయింది అవన్నీ? అలనాడు ఆదికాండం 1:28 ప్రభు ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోపర్చుకొని దాన్ని ఏలుడి అని ప్రభు సెలవిస్తే, ఆ అధికారం అంతా కూడా ఎలాగ పోగొట్టుకున్నాడు ఈయన? ఒక్క మాటను బట్టి. ఆ పండ్లు తింటే మీరు చావనే దేవుని వల్ల అయిపోతారు, మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మోసం చేసి అబద్ధం చేసి అక్కడ తీసుకున్నాడు ఆయన. అందుకు ఇప్పుడు ఏమంటాడు తెలుసు యేసు ప్రభుతో, ఈ అధికారం అంతా కూడా నా స్వాధీనంలో ఉంది, ఈ మహిమంతా, లోకంలో ఉన్న మహిమంతా కూడా నా చేతుల్లో ఉంది, నాకు సాగిల పడితే అది నీకు ఇస్తాను. కానీ యేసు ప్రభు వారు సాగిల పడి తీసుకురాలే. యేసు ప్రభు అన్నాడు, లేఖనంలో రాయబడింది, మీ దేవుడని యెహోవానే నీవు సేవింపవలను, ఆయనను మాత్రం నువ్వు మొక్కవలను, ఆయనను మాత్రం నువ్వు సాగిలపడాలి, ఆయనను మాత్రం నువ్వు ఆరాధించవలనని బైబిల్లో రాయబడింది. కాబట్టి కుదరదు అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు. దేవుని స్తోత్రం. సిగ్గుతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు వాటిని ఎలా పొందుకున్నాడు తెలుసా? ఆయన నమస్కారం చేసి పొందుకోవడం కాదు, సాతాను ఎదుట సాగిలపడి నమస్కారం చేసి మొక్కి పొందుకున్నది కాదు. శ్రమలు అనుభవించడం ద్వారా, శ్రమలు అనే యొక్క వెల చెల్లించడం ద్వారా దాన్ని తిరిగి పొందుకున్నాడు ఆయన. చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని మాయించాడు. ఏం పొందుకున్నాడంటే, ఆదామునకు దేవుడు ప్రారంభ దశలో ఏ కృపనైతే ఇచ్చాడో, ఏ దీవెనైతే ఇచ్చాడో, ఏ మేలైతే ఇచ్చాడో, మీరు ఫలించుడి అని చెప్పిన దీవెన, అభివృద్ధి పొందండి అని చెప్పిన దీవెన, విస్తరించండి అని చెప్పిన దీవెన, సమస్తమును మీరు దేవుని యొక్క మీరు ఏలండి అని చెప్పిన ఆ యొక్క దీవెన, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఏమైంది? తిరిగి అక్కడ ఏదైతే పోగొట్టుకున్నారో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూలోకములను సమస్తాన్ని ఏలండి, లోపర్చుకోండి, ఏలండి అనే యొక్క దీవెనంతా కూడా ఈయన మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు. దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన మాట వింటే బాగుపడతారు. దేవుని స్తోత్రం. కనుక యేసు ప్రభు వారు వెల చెల్లించాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. శిలువ వేస్తున్న అసలు ఎందుకు మౌనంగా ఉన్నాడు మీకు తెలుసా? తండ్రి కుమారుని మధ్య నాకు ఆ ప్రేమ బంధం ఒక్కసారిగా విడగొట్టబడడం అంటే అది ఎంత కష్టమందో తెలుసా? ఏమనుకుంటున్నారు మీరు? దేవాది దేవుడు అసలు పరలోక రాజ్యములో సృష్టి కాక మునుపు, ఈ భూలోక సృష్టికి జరగక మునుపు దేవునితోనే ఉన్నాడు యేసయ్య. ఎందుకంటే మొదటి సృష్టి ఏంటంటే పరలోకపు సృష్టి. పరలోకం అనేది మొదట సృజించబడింది. పరలోకంలో ఉన్న వాతావరణం అంతా కూడా, పరలోకంలో ఉన్న దూతగణం అంతా కూడా మొదట సృజించబడ్డారు వాళ్ళందరూ కూడా. తర్వాత మానవులు, తర్వాత భూమి, కానీ ముందు పరలోకం. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దివారాత్రులు దేవునితో కూడా కూర్చుని ఈ కోట్ల కొలది దేవదూతల చేత నిరంతరము స్తోత్రారుడై, నిరంతరము స్తుతింపబడి ఆరాధింపబడుచున్న ప్రభు ఆయన. ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఆరాధింపబడుచున్న ఆ ప్రభు నీ కోసం నా కోసం భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించాడు ఆయన. ఎందుకు తెలుసా? సాతానుడు చేసిన ఒక్క పనిని బట్టి. నరుని పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక నుండి వాడిని తొలగింపు చేయడానికి, దూరం చేయడానికి, నాశనం చేయడానికి, పాడు చేయడానికి వాడు చేసిన కుతంత్రాలను బట్టి ప్రభు ఎరిగి నీ కోసం వచ్చాడు. లేకపోతే ఆయన రావాల్సిన పనే లేదు.
నీకోసం నా కోసం మరణించాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. నేను అందుకే ఒక్కొక్కసారి చెప్తూనే ఉంటాను, ఏంటి వేసవి కాలంలో సమ్మర్ సీజన్లో ఏసీ రూమ్ నుండి బయటికి వెళ్తారా? ఏసీ రూమ్ నుండి వెళ్ళే వరకు పని లేదు. ఒకవేళ కరెంట్ ఆగిపోయింది కానీ, పవర్ ఆగిపోతే ఏమవుతావు? పవర్ ఆగిపోతే ఏమవుతావు? అమ్మో పవర్ పోయిందండి, వెంబడిస్తుందండి, ఇక లేచి ఇటు తిరుగుతావు, అటు వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, అటుకి. ఎందుకు ఎలాగైపోతున్నావు? ఉండొచ్చు కదా. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను శ్రద్ధగా వినండి. ఈ చిన్న వాటికే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, అలాంటప్పుడు పాపభరితమైన మోసముతో, అన్యాయముతో, అత్యాచారముతో, అవినీతితో, దుర్నీతితో, చెడుతనముతో, అబద్ధముతో, దొంగతనముతో, వ్యభిచారముతో నిండిపోయిన లోకానికి వచ్చి ఆయన వచ్చి ఉండగలడు? అవకాశం లేదు. కానీ ఆయన భరించాడు నీ కోసం, ఆయన భరించాడు నా కోసం. అవమానాన్ని అంతా కూడా భరించాడు ఆయన. బికాజ్ హీఈస్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైన దేవుడైన. దేవుని స్తోత్రం. ఎంతటా నీవే అనుకుంటావు, కొద్దిగా తెల్ల వస్త్రం ధరించుకున్నాడు, పక్కన కొద్దిగా మసిగా ఉంటే అమ్మో అడుగుపోద్దు. నువ్వు ఉంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడే. ఈ పాపభరితమైన లోకానికి వచ్చి ఎలాగ ఉండగలడు? ఆయన భరించిందంతా కూడా, సహించిందంతా, తట్టుకోగలిగిందంతా కూడా, సహనం కలిగి ఉండగలిగిందంతా కూడా నీ కోసమే. మరలా నీకు జీవం ఇవ్వడానికి, మరలా నీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికే. ప్రభుకి స్తోత్రం. అందుకే నా స్వరాన్ని వినమంటాడు, నా మాటలు మీరు వినండి, నన్ను వెంబడించండి. ప్రభుకి స్తోత్రం. దొంగల మాట వినకూడదు. ఎందుకంటే దొంగ తిన్నని త్రోవలో రాడు. ఆయన ఎలా వస్తాడు? ఆయన వంకర త్రోవలో వస్తాడు, లేకపోతే వెనక నుండి వస్తాడు, లేకపోతే గోడ ఎక్కైనా వస్తాడు తప్ప తిన్నని త్రోవలో రాడు. ఆయన అలా చేశాడు. కానీ యేసు ప్రభు వారు ఆయన మరణించిన తర్వాత, వెల చెల్లించిన తర్వాత, రక్తము అనే వెల చెల్లించిన తర్వాత, ప్రాణం అనే వెల పెట్టిన తర్వాత, క్రయధనము చేసి కొన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన అన్నాడు, ఇదిగో పరలోకమందును భూలోకమందును ఇప్పుడు నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. స్తోత్రం కలుగును గాక. ఆ అధికారం పొందుకున్నవాడే ప్రభు అంటున్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళి సర్వలోకానికి స్వార్థ, నేను అధికారం పొందిన వాడే మీతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారి సహితం కూడా లేపండి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి. ఆ రాజ్య సువార్త ఏంటంటే, మీకు జీవమును, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను వచ్చాను. అపవాది, శత్రువు, దొంగ ఏదైతే దొంగతనం చేసి నాశనం చేశాడో, పాడు చేశాడో, మరలా తిరిగి వాటిని తన చేతుల నుండి విడిపించి మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. ప్రభుకి స్తోత్రం. ఈ వార్త వింటుంటే నిజంగా ఆసక్తి కలిగిన వారు, ప్రభు మరలా నాకు ఇస్తానన్నవాడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, గంతులేస్తాడు, నాట్యమాడుతాడు. దేవునికి స్తోత్రం. నాకు కావాలి ప్రభు అని లైన్లో నిలబడతాడు. ఐ వాంట్ దట్ వల్ల. ప్రభు ఆ కృప మరలా నాకు కావాలి, ఆ దీవెన మరలా నాకు కావాలి, ఆ క్షేమ మరలా నాకు కావాలి, ఆ ప్రార్థన జీవితం మరలా నాకు కావాలి, ఆ భక్తి జీవితం మరలా నాకు కావాలి, ఆ సత్యమైన యథార్థమైన జీవితం మరలా తిరిగి కావాలి ప్రభు, ఆ ఆశీర్వాదం మరలా నాకు కావాలి. దేవుని స్తోత్రం. టైం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో 2 విషయాలు, ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను, అతి త్వరలో చెప్తాను. శ్రద్ధగా మీరు వినాలి. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము కాలంలో జరిగిన ఒక సంఘటన. అబ్రహాము కుమారుడైన, అంటే అబ్రహాము సహోదరుడైన హారోను, అతని కుమారుడైన లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్నప్పుడు సుమారు ఒక 4 రాజ్యంలో ఉన్న రాజులు వచ్చి ఆ పట్టణం మీద దాడి చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు, చెరగా తీసుకెళ్ళిపోయారు. ఆ పట్టణంలో ఉన్న ఆస్తి అంతా కూడా తీసుకెళ్ళిపోయారు. రాజు, ఆ పట్టణానికి రాజుగా ఉన్న వ్యక్తి అంటే దాక్కున్నాడు. కనుకే సొదొమ గొమొర్రా రాజులందరూ కూడా కొంతమంది పారిపోయారు.
వీరు పాలిపోతే శత్రువులు వచ్చారు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటిది, అక్కడున్న జనులందరినీ కూడా చెరగొని పోయారు. రెండోది, ఆ పట్టణంలో ఉన్న ఆస్తి అంతా కూడా, సామగ్రి అంతా కూడా వారు తీసుకొని వెళ్ళిపోయారు. వినండి శ్రద్ధగా, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వార్త అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకు వార్త తెలిసిన వెంటనే, తన తమ్ముడు చెరపట్టగొనబోయాడనే వార్త విన్న వెంటనే, కుమారుడా తమ్ముడా, ఏమో ఇది చదివిన వాళ్ళు చెప్పండి నాకు. ఏమని రాయబడింది? 14వ వచనంలో చదవండి. అప్పుడు 14వ వచనం చదవమన్నా దొరకలేదా? 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని. ఎవరు చెరపెట్టబడ్డాడు? నిజానికి లోతు తన తమ్ముడు కాదు. తన తమ్ముడు అనే పదానికి అర్థం ఏంటంటే తన వంశాన్ని గురించి తెలియజేస్తుంది. తన సహోదరుడికి సంబంధించిన వాడిన. అందుకే తన తమ్ముడు చెరపట్టబడినని తెలుసుకొని తన ఎంట పుట్టి పెరిగి అలవాటు చేయబడిన ప్రజలందరికీ 318 పట్టుకొని వెళ్ళాడు. వారితో పోరాడాడు, యుద్ధం చేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. యుద్ధము చేసి వాడి చేతుల నుండి మరలా తిరిగి ఈ చెరగొని పోయిన ప్రజలందరినీ, అలాగే వారు తీసుకెళ్ళిపోయిన ఆస్తి అంతా కూడా, దోచుకొని తీసుకెళ్ళిన ధనమంతటి కూడా, వెండి బంగారములు, దుస్తులు, సమస్త విధమైన విలువైన వస్త్రాలన్నీ కూడా, వాటన్ని కూడా మరలా తీసుకొని వచ్చారు. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహామే ఆ పని చేయగలిగితే దేవుడు చేయలేడా? హలో, అబ్రహామే చేయగలిగితే ఆ పని యేసు ప్రభు చేయలేడా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య గొప్పవాడా, అబ్రహాం గొప్పవాడా? మరి అబ్రహామే చేయగలిగాడు ఆ పని. ఎవరో వచ్చి దోచుకొని వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, యుద్ధం చేశారు, పోరాడి వారిని ఓడించి వాళ్ళ చేతిలో చెరగొని పోయిన ప్రజలందరినీ కూడా మళ్ళీ తిరిగి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్, వారు పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తిరిగి తీసుకొచ్చారు. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్దాం. అబ్రహాము కంటే నా ప్రభువు శ్రేష్టమైన వాడు, అబ్రహాము కంటే నా ప్రభువు గొప్పవాడు. కనుక అబ్రహాము కంటేను ఇంకా అధికమైన రీతిలో మీరు పోగొట్టుకున్న శత్రు దొంగలించిన వాటిని తిరిగి మిమ్మల్ని తీసుకొని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు మాత్రం కాదు, ఆయన మన మధ్య సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ మీరు వాటిని పొందుకోబోతున్నారు. ఏదైతే కోల్పోయారో, ఏదైతే శత్రు మీద నుండి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడో, ఏదైతే మీ జీవితంలో, కుటుంబ జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని వాడు నాశనం చేశాడో, ప్రైజ్ గాడ్, ఈరోజు సువార్త ఏంటంటే ఆయన మరలా మిమ్మల్ని, అనగా యేసయ్య మరలా మిమ్మల్ని ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. నేను దానికోసమే వచ్చాను అంటున్నాడు. మీకు జీవం ఇవ్వడానికి నేను వచ్చాను. సమృద్ధి అంత మాత్రం మీరు పోగొట్టుకుంది కాదు, ఇంకా ఎక్స్ట్రా కూడా దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఎంత ఇస్తాడంటే మీకు ఇంకా తినేసిన తర్వాత ఇక మిగిలినట్టుగా దేవుడు ఇస్తాడు. మీ అవసరం తీర్చబడిన తర్వాత ఇంకా మిగిలినట్టుగా దేవుడు ఇస్తాడు. అందుకన్నాడు సమృద్ధి. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన కార్యం చేయము. అగైన్ దేవుని లేఖన భాగంలో త్వరగా మీకు చెప్తున్నాను. ప్రభు వాక్యంలో సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో, సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన మనకు కనబడుతుంది. సౌలు చేత తరమబడిన దావీదు లాకీషు అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. ఈ లాకీషు పట్టణంలోనే ఉంటున్న దినాల్లో, ఆ దినాల్లో లాకీషు రాజుకి కొంత మట్టుకు సహాయం చేశాడు. ఆయన ఎందుకు సహాయం చేశాడంటే దావీదునకు లాకీషు సహాయము చేశాడు కాబట్టి. లాకీషు పట్టణము అంటే ఎవరంటే, లాకీషు వాళ్ళంటే ఎవరు? ఫిలిస్తీయులు. తలబైకెత్తం. నేను వాక్యం చూపిస్తాను, అప్పుడు మీరు చదువుతారు. రైట్, అంతవరకు నా వైపు చూస్తూ విన్నాను. ప్రభుకి స్తోత్రం. ఈ లాకీషు పట్టణం యొక్క రాజు, అనగా ఫిలిస్తీయ రాజు దావీదుకు సహాయము చేశాడు. కానీ సౌలు మాత్రం దావీదును తరుముతున్నాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు.
దావీదు చాలా అద్భుతమైన వ్యక్తి అని. అందుకే దేవుడు అన్నాడు, దావీదు ఇతడు నా హృదయ అనుసరణ. ఎందుకంటే కీడు చేసిన వారికి కూడా కీడు చేయకుండా ఆయన ప్రతి కీడు చేయకుండా వారిని కాపాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటు చూడమని చెప్పాను. లుక్ నా వైపు చూడు. చిన్నపిల్లలతో యూ డోంట్ స్పీక్. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. They will want to try to talk with you, but you don't talk with them. That's all. Simple. And వినండి, ఈ సమూయేలు గ్రంథంలో జరిగిన ఈ సంఘటనలో లాకీషు రాజునికి సహాయం చేశాడు కాబట్టి, లాకీషు సందర్భాల్లో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఫిలిష్తీయ రాజు, దావీదు నేను పలానా స్థలానికి యుద్ధానికి వెళ్తున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలంటే, సార్ మీరు నాకు సహాయం చేశారు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను అంటూ ఏం చేశాడంటే, వారు లాకీషు రాజుకి సహాయం చేయడానికని అక్కడ నుండి దావీదుతో ఉన్న పురుషులందరూ కూడా యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఎవరి పక్షాన? ఫిలిష్తీయుని పక్షం. ఎందుకంటే ఫిలిష్తీయుడు దీనికి సాయం చేశాడు. మరి మేలు చేసిన వారికి మనం మేలు చేయాలా, చేయకూడదు? చెడు చేయకూడదు. యథార్థంగా దావీదు వెళ్ళాడు. దావీదు యథార్థంగా ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి జరిగిన సంఘటన ఏంటంటే, ఈ లోపల అమాలేకులు దండెత్తి సిక్లాగు పట్టణం మీదకి వచ్చి, ఆ టైంలో దావీదు జనులందరూ కూడా సిక్లాగు అనే ప్రాంతంలో ఉన్నారు. సిక్లాగు పట్టణం మీదకి ఎవరు వచ్చారు అంటే మీకు ఇలా చెప్తాను, ప్రజాంపులుగా చెప్తాను, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు రైట్, కంచరపాలెంలో ఉన్న వ్యక్తి విమానగరం ఉన్న వాళ్ళకి సహాయం చేశారు. ఇప్పుడు కంచరపాలెం వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇతర వాళ్ళు వచ్చారు, మద్దెలపాలెంలో ఉన్న వాళ్ళు వచ్చారు, కంచరపాలెం మీద దాడి చేశారు. ఇప్పుడు ఏమన్నారంటే, కంచరపాలెం ఉన్న అధిపతి విమానగరం ఉన్న వాళ్ళకి అనగా దావీదు వాళ్ళతో, అయ్యా నేను మద్దెలపాలెం వాళ్ళు నా మీద వచ్చి పడుతున్నారు, మీరు వచ్చి సహాయం చేయమంటే వస్తాను సార్ అని చెప్పేసి ఈయన వెళ్ళిపోయారు. అక్కడికి కంచరపాలెం వెళ్ళిపోయారు. ఈ కంచరపాలెం వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది జాగ్రత్త వినండి. ఈ విమాన నగరం మీద అనగపన్ని వాళ్ళు వచ్చి దాడి చేశారు. దాడి చేసి విమాన నగరంలో అందరూ కూడా చెరగొని తీసుకెళ్ళిపోయి, ఈ లోపల ఇక్కడ ఉన్న వాళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయారు పురుషులు, ఇక్కడ పురుషులు ఎవరు లేరు, తీసుకెళ్ళిపోయారు. ఈయనేమో దావీదు కంచరపాలెంకి వెళ్ళి మొత్తానికి ఆ రాజుగారికి సాయం చేసి మద్దెలపాలెం అనేది కూడా తరిమేసి మొత్తానికి సాయం చేసి వచ్చేసాడు. వచ్చేటప్పటికి ఇక్కడ విమాన నగరంలో ఎవరు లేరు. ఏమైందో అర్థం కాలేదు. ఇప్పుడు ఏడు చేయాలి అర్థం కాకుండా, ప్రభు ఏం జరిగిందని చెప్పేసి అందరూ, ఇక్కడ ఒకడు కాదు, ఆ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది, మీరు ఊహించుకోండి. ఈ దావీదుతో కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ భార్యలు లేరు, వారి పిల్లలు లేరు, ఎవరు కనబట్టలేదు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధ ఎవరికి ఉంది తెలుసా? దావీదుగా ఉంది. ఎందుకంటే ఒకరు కాదు కదా, ఎక్కువ బాధ ఈయనకే. కానీ మొత్తానికి ఏడ్చినా ఏం చేసినా వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, దావీదుతో నీ వల్ల ఇవన్నీ జరిగిందా? ఏం చేశాంటారా మీకు అంటే, ఏం చేశారా? మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడం మూలంగా ఇలా జరిగింది. అక్కడికి వెళ్దాం రండి, మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, మేము వచ్చేసాం. ఇప్పుడు చూసారా ఎలాగ వచ్చాయని చెప్పేసి అందరూ రాళ్ళు పట్టుకొని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈయనకి దావీదుకి నీ మూలంగా ఇలా జరిగింది. కానీ 5వ వచనంలోనికి మనం వెళితే ఒక చక్కటి మాట, 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము, ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఎవరిని బట్టి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. జాగ్రత్త వినాలి మీరు అందరూ కూడా. అల్లు చెప్తున్నారు కానీ వినండి. ప్రపంచమంతా, పరిస్థితి అంతా కూడా నీ మీద తిరగబడినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది మనుషులను బట్టి కాదు. ఎవరిని బట్టి? ఒక్కసారి నీతో ఉన్నవారే పూర్తిగా నీకు తిరగబడినా, నీతో ఉన్నవారు నేను పూర్తిగా, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులందరూ ఒక్కసారిగా నీ మీద రివర్స్ అయిపోయినా, ప్రభుకు స్తోత్రం. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని స్తోత్రం. ఎందుకంటే మనిషి స్వభావం అది.
నువ్వు సహాయం చేస్తే వాళ్ళు సహాయం చేయడానికి వస్తారు, వాళ్ళకి నష్టం కలిగిందంటే అస్సలు. కానీ దేవుడు ఒక్కడే అన్ని వేళల్లో కూడా విడవకుండా సహాయం చేయగలిగిన వాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇంకా ఏరే ఆధారం లేదు. కనీసం దావీదు ఎవరికి చెప్దామన్నా కూడా అవకాశం, చూద్దాం ఒకసారి కనుక్కుందాం, ఉండంటే ఎంక్వైరీ చేద్దాం, అసలు ఏం జరుగుతుందో చూసుకుందాం అంటే ఎవడు ఒప్పుకోవట్లేదు. ఇంకా ఏమి లేదు, నేను చంపేస్తామంటున్నాను. ప్రభువా ఏంటి ప్రభు ఈ పరిస్థితుల్లో జరిగింది? దేవుని దగ్గర తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఏం చేయాలో ప్రభు అని ప్రభు దగ్గర మొరపెట్టాడు. వినండి, ఏమి చేయాలో నీకు తెలియని పరిస్థితుల్లో నేను వెళ్ళవలసింది ఇక్కడికి అక్కడ కాదు, దేవుని దగ్గరికే. యేసు పాదాల దగ్గరికి వెళ్ళి మాత్రం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి సమస్త విషయాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఎక్కడి నుండి వచ్చారో, ఎవరు వచ్చారో, ఎక్కడ ఉన్నారో వాటన్నిటి కూడా దేవుడు తెలియజేస్తే దావీదు తనతో ఎట్రా దొరికిందిరా, భయపడొద్దురా, ఎడవద్దు, నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది, నా మూలంగానే ఇవన్నీ జరిగింది అంటున్నారు, నిజమే, కానీ భయపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచి ప్రభుకి స్తోత్రం చెప్దాం. తీసుకెళ్లారు, యుద్ధము చేసి. ఈ యుద్ధానికి 600 మంది వెళితే ఈ 600 మందిలో ఒక వాగు వచ్చింది. ఈ వాగు దాటలేక 200 మంది ఆగిపోయారు. ఇప్పటికే వారు కొన్ని పట్టణాలు జయించుకొని ఉంటారు. సాధారణంగా పట్టణము అన్న వెంటనే ఎన్ని వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారా? పట్టణము లక్షల్లో ఉంటారు కదా. ఇప్పుడు లక్షల్లో ఉన్న పట్టణాన్ని వాళ్ళు జయించి అక్కడ ఉన్న ప్రజలంతా తీసుకొని వెళ్ళిపోయారంటే ఎంతమంది సైనికులు వచ్చి ఉంటారు మీరు ఊహించారు. అంతమంది సైన్యంతో యుద్ధం చేయడానికి ఇప్పుడు ఎంతమందితో వెళ్తున్నాడు దావీదు అంటే కేవలం 600 మందితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఈ 600 మందితో వెళుతుండగా మధ్యలో ఒక చిన్న వాగు వచ్చింది, నీరు ప్రవహిస్తుంది, దాటలేకపోయారట. ఆ వాగు దాటలేకపోయారు 200 మంది. అంటే ఇంకెంతమంది మిగిలారు? 400 మందితో. ఇప్పుడు అంతమంది పట్టణాన్ని గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళతో యుద్ధం చేయడానికి 400 మంది వెళ్ళారు. కానీ ప్రభు వెరుకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు సహాయకుడుగా ఉండడం బట్టి వెళ్ళారు. నేను అవన్నీ కూడా వివరించడానికి టైం లేదు కాబట్టి వివరించడం లేదు. మొత్తానికి ఏదేమైనా వారు వెళ్ళి శత్రువులను ఓడించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. దేవునికి స్తోత్రం. దొంగ ఏదైతే దొంగతనం చేసి ఏదైతే నాశనం చేసి వాళ్ళందరూ కూడా చెరగొని పోయాడో, తీసుకెళ్ళిపోయిన అందరినీ కూడా మరలా తిరిగి విడిపించి తీసుకొచ్చాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దావీదు వాళ్ళందరినీ తీసుకొచ్చారో, ఈ సొదొమ గొమొర్రాలో ఉన్నవాళ్ళు మరి ఇతర 2-3 పట్టణానికి రాజ్యానికి సంబంధించిన రాజులందరూ కూడా దావీదు దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, అయ్యా వందనాలు అంట. ఏమైంది? నాకు వందనాలు ఏంటంటే, మేమందరూ వెళ్ళి రాజ్యాలు వదిలేసి అక్కడ దాక్కుని ఉంటే మీరు వెళ్ళి యుద్ధం చేసి మా జనులందరినీ కూడా తీసుకొచ్చారు కాబట్టి మా పట్టణాల్లో ఉన్న వెండి కావచ్చు, బంగారం కావచ్చు, దుస్తులు కావచ్చు, విలువైన ఏ వస్తువు అయినా కావచ్చు, సమస్తాన్ని అన్ని మీరు తీసుకెళ్ళిపోండి సార్, ఎవ్రీథింగ్ యూ టేక్. మా పిల్లల్ని మాత్రం, మా వాళ్ళని మాత్రం మాకు ఇచ్చేయండి. ఈ 400 మంది మాట విన్నారు. వాళ్ళకి ఉంది. ఈరోజు మిగిలిన 200 మంది మొన్న రమ్మంటే రాలేదు. ఇమానేలు ప్రేయర్కి రమ్మంటే అక్కడ రాలే. ఓకే, ఆ పక్కన ఉన్నవాడు ఎవరెవరు రాలేదు, రైట్? సత్యవతి రాలేదు, సత్యానంద్ రాలే. ఎవరు వచ్చారు మాతో? 10 మంది వచ్చారు. మేము 4 వెళ్ళాం. వాళ్ళిద్దరు ఆగిపోయారు. కాబట్టి మన 4 పంచుకుందాం అన్నారు. వీళ్ళు 400 మంది వెళ్ళాం కాబట్టి 400 మంది పంచుకుందాం అన్నారు. ఎందుకంటే వాళ్ళు 200 మంది వాగు దాటకుండా అక్కడే ఆగిపోయారు కదా. వీళ్ళు మాట్లాడుతుంది అది న్యాయంగానే ఉంది. ఈరోజు కూడా ఆ దావీదు ఏర్పాటు చేసిన న్యాయం ప్రకారముగా ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతున్న విషయమే నేటికి కూడా. అదేమన్నాడు తెలుసా? అది సరైనది. దావీదు అన్నాడు, అది సరైనది కాదయ్యా. యుద్ధమునకు పోవానికి ఎంత భాగం ఉందో యుద్ధ సామాన్లను కూడా కాచువారికి కూడా అంతే భాగం ఉంది. అందుకే మెయిన్ లైన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి జీతం ఇవ్వబడుతుంది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళకపోయినా వీళ్ళకి కూడా జీతం ఇవ్వబడుతుంది. ఇది దావీదు ఏర్పాటు చేసింది.
రైట్, దేవుని స్తోత్రం. సో నియమాలను పక్కన పెడదాం, మళ్ళీ మన పాయింట్ వండుకొద్దాం. శత్రువు ఏదైతే దోచుకొని తీసుకొని వెళ్ళిపోయాడో దావీదు వాటన్నిటి కూడా మరలా తీసుకొని విడిపించి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరలా తమ పిల్లలను తమ భార్యలను మళ్ళీ పొందుకున్నారు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు డబల్ బ్లెస్సింగ్ వాళ్ళకి వచ్చింది. ఏంటి, ఇంత మునుపు వారికి ఏమో వెండి బంగారాలు ఏమి లేవు, ఇప్పుడు మాత్రం వాళ్ళ కొల్లసము విస్తారంగా పొందుకోగలిగారు. ప్రభుకు స్తోత్రం. మళ్ళా అడుగుతున్నా, యేసయ్య దావీదు కంటే గొప్పవాడా? హల్లెలూయా. మరి దావీదే ఈ పని చేయగలిగితే దేవుని సహాయం మూలముగా యేసే మనతో పలుకుతున్న మాట ఏంటి, మీకు జీవం ఇస్తాను, శత్రువు మీ దగ్గర నుండి తీసుకెళ్ళిపోయిన వాటిని కూడా మరలా తీసుకొచ్చి ఇస్తా. దేవుని స్తోత్రం. ప్రభు మాట ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో పోగొట్టుకున్న వాటిని కూడా ఆయన సమకూర్చబోతున్నాడు. నీవు పోగొట్టుకున్న ఆరోగ్యమును తిరిగి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. మీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని, పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి ప్రభు ఇవ్వబోతున్నాడు ఆయన. ఎందుకంటే యుద్ధం చేసింది మనము, అది ప్రభు ఇస్తున్న వాగ్దానం నేను చేస్తానన్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆర్థికమైన విషయంలో నువ్వు పోగొట్టుకున్న సకల దీవెనల్ని కూడా మరలా తిరిగి దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. ఆయన ఇస్తే, ఈసారి ఇస్తే ఆయన మామూలుగా నీది నీకు ఇవ్వడం, సమృద్ధిగా ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో సమృద్ధి అయిన మేలును ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకో, ఎందుకంటే దాని కొరకు ఆయన ప్రాణమైన పెడతాడు, ఏదైనా ఆయన చేస్తాడు. బట్ ఆయన నీకు ఇవ్వాల్సిన వాటిని మాత్రం ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి అని ఇస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రం. ఓ వండర్ఫుల్ జీసస్. ప్రభు ఇవ్వబోతున్న కార్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభు స్తోత్రం చెప్దాం. రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని, ప్రభువా నాయన నా జీవితంలో ఇదిగో నేను పోగొట్టుకున్నా, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు వాటిని గురించి ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నువ్వు అడిగితే ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అది ఎటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా, ఎలాంటి సమాధానాన్ని పోగొట్టుకున్నా, ప్రభువా నేను సమాధానాన్ని పోగొట్టుకున్నా, నెమ్మదిని పోగొట్టుకున్నాను, సంతోషాన్ని పోగొట్టుకున్నా, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను, ఆ దైవ భక్తిని పోగొట్టుకున్నానయ్యా, నాకు తిరిగి ఇవ్వమని ప్రభు దగ్గర అడుగు నాయన. దొంగ చేతు నుండి విడిపించి నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. నువ్వే దాన్ని చేయగలవయ్యా. సమృద్ధి జీవం ఇస్తానన్నావు కదా నాయనా, ఆయన నాకు ఇవ్వమని అడుగు. నీవు పొందుకున్న ఆరోగ్యమును వాడు దొంగతనం చేశాడు, పాడు చేశాడు, నాశనం చేశాడు. ఓ ప్రభు, ఈరోజు శత్రు కార్యాన్ని లయపరిచి నీకు మంచి ఆరోగ్యమును ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన స్థిరమైన ఆరోగ్యము నీకు ఇవ్వబోతున్నాడు. స్థిరమైన స్వస్థత ప్రభు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. నీ కుటుంబానికి ఆయన సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఓ రక్షణ ఆనందాన్ని మరలా ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన ఆ భక్తి కలిగిన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రారంభ దశలో ప్రభుతో నీకున్నాక ఆసక్తిని మరలా ప్రభు నీలో ఆయన పుట్టించబోతున్నాడు. ఆయన తన ఆత్మ ద్వారా ఆయన నేను తాకబోతున్నాడు. ఆయన అబ్రహాము కంటే గొప్ప దేవుడు నీ పట్ల ఆయన మహత్కారం చేయబోతున్నాడు. ఆయన దావీదు కంటే గొప్ప దేవుడు నీ జీవితం పట్ల ఆయన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టినవాడు. ఆయన నిన్ను విమోచించడానికి ప్రాణం పెట్టినవాడు. ఆయన వెల చెల్లించి అధికారం పొందుకున్న వ్యక్తి. ఆయన పరలోకమందు అధికారం, భూలోకమందు అధికారము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు వందనాలు, స్తోత్రాలు, మహిమ మీకే ఆరోపిస్తున్నాము నాయన. మా ప్రభువా, ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతులుగా ఫలించును గాక నాయన. నీ ప్రజలు సమృద్ధి జీవ పొందుదురుగాక. ఈ సమయంలో యేసు సర్వాధికారము కలిగిన నామములో ప్రతి విధమైన దొంగను జీవితం నుండి దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయిన ప్రతి శత్రు శక్తిని మేము యేసు నామములో బంధిస్తున్నాము. యేసు నామములో వాడి శక్తిని, వాని శక్తిని, వాని క్రియలను మేము విరిచివేస్తున్నాము, లయపరుస్తున్నాము. యేసు క్రీస్తు నామములో వాటన్నిటి కూడా యేసు నామములో మేము తిరిగి పొందుకుంటున్నాం. నీ ప్రజలు తిరిగి నీ యొక్క మేలు పొందుదురుగాక నాయన. తిరిగి సమాధానం పొందుదురుగాక నాయన. తిరిగి నీ దీవెన పొందుదురుగాక నాయన. తిరిగి స్వస్థత పొందుదురుగాక నాయన. తిరిగి విజయం పొందుదురుగాక నాయన. నీ ప్రజలు ఫలించుదురుగాక. యేసు నామములో ఫలించుదురుగాక నాయన. ప్రతి కోణములో ఫలించుదురుగాక నాయన. నీ ప్రజలు యేసు నామములో వర్ధిల్లుదురుగాక నాయన. నిరాశను యేసు నామములో మేము బంధిస్తూ వైదొలగు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం.
దేవాని ప్రజలు దీవించబడిన ఆయన. ఓ లార్డ్, ప్రతి ఒక్క మార్గం విశాలపరచబడునుగాక నాయన. ప్రతి కోణాల్లోని ప్రజలకు మేలు కలుగునుగాక. రక్షణ ఆనందాన్ని తిరిగి మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. సమృద్ధి జీవాన్ని మీరు కలుగజేశారు. నీకు మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం.